మెరిసేదంతా బంగారం కాదని మన పెద్దలు ఏనాడు చెప్పారు. కానీ బంగారం తూకం కూడా నమ్మద్దనే రోజులు వచ్చేసాయి. విశాఖలో పేరున్న మాల్స్ కూడా దర్జాగా తూకంలో మోసాలకు పాల్పడడం కలకలం రేపుతోంది. నగరంలోని లలిత జ్యువెలరీస్ బంగారం దుకాణంలో కొన్ని నెలల క్రితం ఒక మహిళ 46 గ్రాముల గాజులు కొనుగోలు చేశారు. వాటిని ఇటీవలే మార్చేందుకు అదే దుకాణానికి వెళ్లగా గాజుల బరువు 6 గ్రాములు తగ్గడంతో షాక్ అయ్యారు. మరో దుకాణంలో పూసలతో కూడిన ఆభరణాన్ని ఒక వ్యక్తి కొనుగోలు చేశారు. కాగా పూసలు, బంగారం వేర్వేరుగా బిల్లులో చూపించాలని నిబంధనలు చెబుతున్నాయి. బిల్లులను తనిఖీ చేసిన అధికారులు ఈ మోసాన్ని గుర్తించి సదరు వ్యాపారి మీద కేసు నమోదు చేశారు. ఏడాది వ్యవధిలో 10 గ్రాముల గోల్డ్ ధర 40,000 వరకు పెరిగింది. తూకం సమయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పూసలతో జాగ్రత్త పడకుంటే మోసపోయినట్టే. బంగారం దుకాణాల్లో ప్రతి ఆభరణానికి అది ఎన్ని గ్రాములో తెలిపే ఒక ట్యాగ్ ఉంటుంది. అది తొలగించి విలువ లెక్కించారా లేదా అనేది సైతం వినియోగదారులే తనిఖీ చేసుకోవాలి. ట్యాగ్ మీద రాసున్న బరువు చూసి దాన్ని తొలగించాక బరువు చూపిస్తేనే కొనాలి. ఆభరణాల్లో పూసలు, ముత్యాలు, రంగురాళ్లు, పగడాలతో కూడిన డిజైన్లు ఉంటాయి. కొందరు వాటితో కలిపే బంగారం విలువ లెక్కిస్తారు. ఉదాహరణకు నల్లపూసల హారం తీసుకుంటే అందులో బంగారం విలువ, పూసల ధర వేర్వేరుగా బిల్లో చూపాలి. అలా చూపకపోతే వినియోగదారుడు తప్పకుండా ప్రశ్నించాల్సిందే. విశాఖ జిల్లాలో నమోదైన కేసుల విషయానికి వస్తే 2022-23 సంవత్సరంలో 38 దుకాణాలపై కేసులు పెట్టి 5.91 లక్షల జరిమానా విధించారు. ఇక 2023-24 సంవత్సరంలో 30 మాల్స్ మీద కేసుల ద్వారా 2.27 లక్షల జరిమానా విధించారు. అలాగే 2024-25లో 45 మంది వ్యాపారుల నుంచి 3.14 లక్షలు, 2025-26లో ఇప్పటి వరకు 15 గోల్డ్ షాపుల మీద కేసులు నమోదు చేసి 6.43 లక్షలు వసూలు చేశారు. గోల్డ్ మార్పిడి సమయంలో వినియోగదారుల పాత బంగారాన్ని మాల్లో కరిగించి విలువ కడతారు. తర్వాత దుకాణంలోనే మరో ప్రాంతంలో బరువు తనిఖీ చేసుకుని తేడా వస్తే సిబ్బందికి చెప్పాలి. బంగారం కొనుగోలులో వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి. తూనిక యంత్రాల్లో తేడాలుంటే అడిగే హక్కు, అధికారులకు ఫిర్యాదు చేసే హక్కులు ఉన్నాయని వినియోగదారులు గుర్తించాలి. ఫిర్యాదులు వస్తేనే మేల్కొంటున్న అధికారులు మిగిలిన రోజుల్లో నిద్రపోతున్నారా అని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం నీకు ఫైనాన్షియల్ ఇయర్ అంటే రేపు ఏప్రిల్ నుంచి మొన్న నవంబర్ 30 వరకు 33 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 33 కేసుల్లో 7 లక్షల రూపాయలు కాంపౌండింగ్ ఫీజు అపరాధ రుసుముగా మేము కలెక్ట్ చేయడం జరిగింది. బంగారంలో మనకి వచ్చేటటువంటి ఈ కంప్లైంట్స్ జనరల్గా ఏముంటాయంటే మాకు ఏదన్నా వేమెంట్లో తేడా వచ్చింది అనేటువంటి విషయం ఒకటి ఉంటుంది. రెండోది మాకు రొటీన్ ఇన్స్పెక్షన్స్లో వాళ్ళు ఏదైతే స్కేల్స్ వాడుతూ ఉన్నారో వేయింగ్ స్కేల్స్, ఆ వేయింగ్ స్కేల్స్ని మేము వెరిఫై చేస్తాము. అది వేమెంట్ మేము క్రాస్ చెక్ చేసినప్పుడు వేమెంట్లో స్కేల్లో ఏదైనా డిఫరెన్స్ వస్తే కేసెస్ రాస్తాము. సమయానికి స్కేల్స్ వెరిఫికేషన్ చేసి స్టాంపింగ్ చేయించుకోలేదనుకోండి అప్పుడు కేసులు రాస్తాము. ఏదైనా కన్జ్యూమర్ ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ప్రకారము మేము ఇలాగ మాకు బిల్లులో ఇవన్నీ ఇవ్వలేదు, ఇవన్నీ రాయలేదు అనే విషయం ఉంటే కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ తీసుకుంటాం. లలిత జ్యువెలరీస్ కంప్లైంట్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు బంగారం కొన్నారు, 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అది వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎక్స్చేంజ్ చేసినప్పుడు వేమెంట్ తేడా వచ్చింది అనేటువంటిది కంప్లైంట్. ఇప్పుడు దానికి ఏంటంటే యాక్చువల్గా 6 సంవత్సరాలు వెళ్ళిపోయిన తర్వాత వచ్చిన దాన్ని యాక్చువల్గా చేయకూడదు. యాక్చువల్గా ఏంటంటే మేము వచ్చిన కంప్లైంట్ అంటే స్పాట్లో వాళ్ళు కొన్న షాప్ దాటిపోయిన తర్వాత మాకు అది తక్కువ వచ్చిందనే దానికి డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పుడు ఎవరైనా సరే మా కంప్లైంట్ ఇవ్వాలంటే వాళ్ళు స్పాట్లో బంగారం కొనాలా, స్పాట్లో వాళ్ళు ఉండాలా, వాళ్ళు ఉన్నప్పుడు చేయాలా. అయితే అప్పుడు వచ్చినటువంటి కంప్లైంట్ ఇలా వచ్చింది కాబట్టి మేము వెరిఫై చేయడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే అప్పుడు జరిగినటువంటి బిల్లింగ్లో పొరపాటు జరిగి ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు వేసిన గ్రాస్ వెయిట్కి అప్పుడు వేసిన గ్రాస్ వెయిట్కి తేడా వచ్చింది.
ఆ తేడా మేము నమోదు చేశాము. అయితే వాళ్ళు ఏమంటే అది పొరపాటు జరిగింది కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేస్తామని అన్నారు. మరి వాళ్ళు కానీ అది ఇంకా అవ్వలేదు. సో ఇప్పుడేంటంటే వాళ్ళు లలిత జ్యువెలరీస్ వాళ్ళు కోర్టులో ఫైల్ చేసుకున్నారు. డిఫమేషన్ కేసు వేసుకున్నారు. సో ఆ కేసు కాంపౌండ్ కాలేదు. మా దగ్గరే కాంపౌండ్ కాకుండా మా దగ్గరే ఉంది. అది కోర్టు పరిధిలోకి వెళ్ళిపోయింది కాబట్టి దాని గురించి మేమేం మాట్లాడలేము.